హలో ఆల్ వెల్కమ్ టు పెడి కనెక్ట్స్. ఇవాళ మనం చేసుకోబోయే డిష్ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్. సింపుల్ గా ఫస్ట్ బాండి పెట్టుకొని నూనె పోసుకొని మనకి ఎన్ని గుడ్లు కావాలో అన్ని గుడ్లు కుట్టి అందులో వేసుకోవాలి. నేను ఒక 3 గుడ్లు తీసుకుని వేసుకున్నా, ఎందుకంటే ఒక ముగ్గురం ఉన్నాం మేము, అందుకని ఒక 3 గుడ్లు వేసుకున్నా. మీరు ఎక్కువ వేసుకున్నామంటే నా దగ్గర పైసలు లేకుండా తెచ్చుకోనికే, సో అందుకని 3 గుడ్లు వేసుకున్నా. దాన్ని అలా ఆయిల్లో వేసుకొని అలా అలా కలుపుకోవాలి ఫ్రై లాగా మొత్తం, లేదంటే మొత్తం ఆమ్లెట్ అయిపోతుంది. అలా దాన్ని విడదీసి కలుపుకొని మంచిగా, నేను ఆప్షనల్ ఇవి బీన్స్ వేసుకున్నా, ఇంట్లో ఉంటే ఎందుకు వేస్ట్ అయిపోవడం అని, ఖరాబ్ అయితే అని వేసుకున్నా బీన్స్. తర్వాత ఆనియన్స్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అలా మంచిగా కలుపుకోవాలి అంతే. తర్వాత కొంచెం పసుపు వేసుకున్నా, పసుపు వేసుకోవాలి, కలుపుకోవాలి మళ్ళీ సేమ్. తర్వాత కొద్దిసేపు ఆగిన తర్వాత అది వేగుతుంది కదా, దాని తర్వాత మనం టేస్ట్కి సరిపోయేటట్టు ఉప్పు వేసుకోవాలి. తర్వాత అట్లనే కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకున్నాం. తర్వాత కొంచెం కలుపుకొని ఆ తర్వాత కొంచెం కారం వేసుకొని, కారం కూడా మంచిగా కలిపేసుకున్నాం, మిక్స్ అయిపోతుంది. దాని తర్వాత కొత్తిమీర చికెన్ మసాలా వేసిన అనుకుంటా, అది కూడా ఆప్షనలే, టేస్ట్ కోసం వేసుకున్నాను. తర్వాత కొత్తిమీర ఫైనల్ మంచిగా కలుపుకొని, చూసారా ఎగ్ కర్రీ లాగా అయింది కదా. కాకపోతే నేను అందులో రైస్ వేస్తా, రైస్ వేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ వేసేస్తా. సింపుల్గా అయిపోయింది కదా ఎగ్ ఫ్రైడ్ రైస్. అలా మంచిగా కలుపుకోవాలి. ఫస్ట్ గడ్డలు లేకుండా రైస్ మంచిగా పుల్లు ఉండాలి. మంచిగా దాన్ని కలుపుకున్నామనుకో ఫైనల్ అవుట్పుట్ ఇది వచ్చింది. చూసారా ఫైనల్ అవుట్పుట్ అలా ఉంది. వెళ్ళే ముందు ఒక లైక్ కొట్టి పండి.